Hello everyone, welcome to our channel. So, ee roju vachesi let us discuss about AngelList profile optimization. Okay, చాలా మందికి నౌకరీ, లింక్డ్ఇన్ ఇవే తెలుసు. కానీ AngelList గురించి చాలా మంది చాలా తక్కువ అంచనా వేస్తారు. నిజానికి సో మెనీ హైరింగ్స్ AngelList నుంచే జరుగుతున్నాయి ఈ మధ్య. మోర్ దాన్ నౌకరీ, మోర్ దాన్ లింక్డ్ఇన్, AngelList నుంచి కూడా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే AngelList అంటే వెల్ ఫౌండ్ అనమాట. ఓకే, అందులో ఏంటంటే మెయిన్లీ చిన్న చిన్న కంపెనీస్ 0 to 10 ఎంప్లాయీస్, 0 to 500 ఎంప్లాయీస్, 1000 ఎంప్లాయీస్, 300, 200 ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు వెల్ ఫౌండ్తో టైఅప్ అయి ఉంటారు. ఓకే, సో వాళ్ళ హైరింగ్స్ అన్నీ ఎక్కడికి వస్తాయంటే ఇక్కడికి వస్తాయి, వెల్ ఫౌండ్ లేక వస్తాయి. సో వెల్ ఫౌండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్స్ని హెచ్ఆర్స్కి షేర్ చేయడం. ఓకే, అందులో నుంచి అండ్ హెచ్ఆర్స్కి వెల్ ఫౌండ్లో ఆల్రెడీ క్రియేషన్ ఉంటుంది, వాళ్ళ ప్రొఫైల్ క్రియేషన్ ఉంటుంది ఆ పర్టికులర్కి సంబంధించి. ఓకే, దాన్ని ఎలా అప్లై చేయాలి, ఎలా ఇంటర్వ్యూ కాల్స్ తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కటి ఈరోజు వీడియో అయితే ఫుల్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ నేను AngelList గురించి చెప్పే ముందు మీకు నోట్ ప్యాడ్లో కొన్ని చెప్తాను. నార్మల్గా వెల్ ఫౌండ్ జాబ్స్ అనేసి ఒకసారి సెర్చ్ చేద్దాం. ఓకే, వెల్ ఫౌండ్ జాబ్స్. సో వెల్ ఫౌండ్ జాబ్స్ అని కొట్టంగానే మీకు ప్రొఫైల్ ఎలా కనిపిస్తుందో చెప్తాను. ఫస్ట్లీ టెక్ అండ్ స్టార్టప్ జాబ్స్, రిమోట్ టెక్ అండ్ స్టార్టప్ జాబ్స్ ఇలా ఉంది కదా. అంటే మీకు అర్థం అవ్వాలి, ఇక్కడ వెల్ ఫౌండ్ వాళ్ళు ఏంటంటే మనకి ఓన్లీ చాలా తక్కువ జాబ్స్, అంటే తక్కువ పీపుల్ ఉన్నది. మెయిన్లీ వీళ్ళు ఫోకస్ మొత్తం ఏంటి అంటే ఓన్లీ స్టార్టప్ జాబ్స్ అనమాట. ఇంకా పెద్ద పెద్ద కంపెనీ జాబ్స్ చాలా తక్కువ. మోర్ దాన్ దట్ చెప్పాలంటే వీటిలో మనకు చూపించేది ఏంటంటే ఓన్లీ ఇన్ స్టార్టప్ జాబ్స్ ఎక్కువగా వచ్చేసేసి. ఇప్పుడు AngelListలో ఫస్ట్ మనము ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీ రోల్, మీరు ఏ రోల్కి అప్లై చేయాలనుకుంటున్నారు. ఓకే, అండ్ ఫ్రెషర్ మీ దగ్గర ఒక మాత్రమే ఈ వీడియో వాళ్ళకి ఏంటంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉండాలి, ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు క్వైట్లీ సెలెక్ట్ అవ్వాలి అంటే ఇంకొక ట్రిక్ ఏంటంటే ఇప్పుడు స్టార్టప్స్లో ఎలా ఉంటుందంటే మోర్ దాన్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, మోర్ దాన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు ఏం చూస్తారు, టెక్ స్టాక్సే చూస్తారు ఎక్కువ. అవునా, ఈ టెక్ స్టాక్స్ మీ దగ్గర ఉండాలి. ఓకే, ఈ టెక్ స్కిల్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. ఎలా అంటే మోర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చెప్తా. మోర్ ప్రాబ్లమ్ వీళ్ళు AI రిలేటెడ్ ఇప్పుడే పోరు. ఓకే, మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది, వీళ్ళు AI రిలేటెడ్ ఇప్పుడే పోరు. బట్ మీరేం చేయాలంటే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది దేనిల మీద అంటే .NET, PHP, క్లౌడ్, జావా ఆర్ పైథాన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ క్యాపబిలిటీస్ ఎక్కువ చూస్తారు. ఎవరికి స్టార్టప్స్లో ఫ్రెషర్స్ దగ్గర నుంచి చూసేది ఈ ఫ్రంట్ ఎండ్ క్యాపబిలిటీస్. ఓకే, అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే గిట్ అండ్ గిట్ హబ్ కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి, మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. ఇలా టెక్ స్కిల్స్ అనేసి కొన్ని కనిపించాలి మనకి. ఎవరికివి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అండ్ మీరు ఇంకొక స్కిల్స్ తర్వాత మీరు హెడ్లైన్స్ ఎలా పెట్టాలి తెలుసా. హెడ్లైన్ సపోజ్ మీరు ఫుల్ స్టాక్ డెవలపరే అనుకో, ఫుల్ స్టాక్ డెవలపర్ మెన్ స్టాక్ ఇలా పెట్టాలి. హెడ్లైన్స్ విత్ పైప్ మోడ్తో పెట్టాలి. అండ్ మీ అబౌట్ సెక్షన్ అడుగుతుంది AngelList ప్రొఫైల్ ఎక్సలెంట్గా ఉండాలి అండ్ మీ స్కిల్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్. మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలో చెప్తాను. ఇప్పుడు రెజ్యూమ్ బిల్డరే అనుకోండి, మీరు రెజ్యూమ్ బిల్డరే చేశారు. ఓకే, రెజ్యూమ్ బిల్డర్లో కొన్ని వాటికి మనము కీవర్డ్స్, ఇప్పుడు రెజ్యూమ్ మనము అప్లోడ్ చేసామే అనుకో, అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని వాటికి ఏంటంటే కీవర్డ్స్ అదంతా కదే చూపించదు, ఇవి మిస్ అయ్యాయి ఈ జాబ్ రోల్కి అనేసి. మీరు ఏం చేస్తారంటే ఇలాంటి మాడ్యూల్ని బిల్డ్ చేయొచ్చు. మీరు ఇలా డిఫరెంట్గా ఏదైనా బిల్డ్ చేసి ఉండాలి. ఓకే, అలా మీకు 2 ప్రాజెక్ట్స్ ఉండాలి. ఓకే, 2 ప్రాజెక్ట్స్ ప్లస్
1 internship plus 1 volunteer work. 1 volunteer work. ఇలా మీ దగ్గర ఏమన్నా ఉంటే మీ రెజ్యూమే ఈ వెల్ ఫౌండ్లో 2 months కన్సిస్టెన్సీతో అప్లై చేశారనుకో, పర్ డేకి ఫ్రెషర్గా ఎన్ని జాబ్స్ కనిపిస్తే మీకు కనిపిస్తే కళ్ళకి అన్నీ అప్లై చేస్తూ, అప్లై చేయడమే కాకుండా అక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్స్ కొందరు ఇస్తారు. ఆ హెచ్ఆర్స్తో కాంటాక్ట్ అవుతూ ఉంటే కన్సిస్టెన్సీతో 2 monthsలో మీకు ఇంటర్వ్యూ కాల్స్ షెడ్యూల్ అవుతాయి. ఎవరికి? ఇది ఫ్రెషర్. ఓకే, ఎక్స్పీరియన్స్ పర్సన్కి ప్రాబ్లం లేదు, వాళ్ళు రెజ్యూమ్ పెడితే కొంచెం కాల్స్ వస్తాయి బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీకు ఫ్రెషర్కి రావాలంటే ఈ 2+1+1 అని ఉంది చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2+1+1 అండ్ ప్లస్ టెక్నికల్ స్కిల్స్ ఇవే మెయిన్గా చూస్తారు. మీరు 2026 బేస్డ్ స్కిల్స్ ప్రకారం, 2026 బేస్డ్ స్కిల్స్ అంటే అప్గ్రేడ్ స్కిల్స్ ప్రకారం మీ రెజ్యూమే అప్గ్రేడ్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ప్రొఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడి వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్. సో నేను ఆల్రెడీ ఒక టెస్ట్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేశాను వెల్ ఫౌండ్లో. ఏంజలిస్ట్ అంటే చాలా మందికి తెలీదు, వెల్ ఫౌండ్ అనమాట. ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ నార్మల్గా చూడండి, వేర్ ఆర్ యూ బేస్డ్ అని అడిగింది కదా. యూ కెన్ చూస్ ఎ సిటీ, స్టేట్ ఆర్ కంట్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్నూలులో ఉన్నారు, కర్నూలుకి దగ్గర హైదరాబాద్ అవుతుంది, బెంగళూరు అవుతుంది. కానీ జాబ్స్ ఎక్కడ ఉంటాయి కంపేర్ టు హైదరాబాద్? ఎక్కువ బెంగళూరు లొకేషన్లో ఉంటాయి. లేదు నాకు హైదరాబాదే కావాలి పర్టికులర్ లొకేషన్ అనుకుంటే యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఎ హైదరాబాద్. ఓకే, అలా ఆలోచించాలి. వాట్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ కరెంట్ రోల్. ఓకే, నీ కరెంట్ రోల్ని ఏది బెస్ట్ డిస్క్రైబ్ చేస్తుంది అంటే, ఫుల్ స్టాక్ ఇంజనీర్ కానీ, బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కానీ, ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ కానీ, డేటా ఇంజనీర్ కానీ, మెషిన్ లెర్నింగ్, క్యూఏ ఇవి ఉన్నాయి కదా. వీటిలో నేనైతే మీకు ఫుల్ స్టాక్ ఇంజనీర్ అయితే పెడుతున్నా. అండ్ నెక్స్ట్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ కరెంట్ రోల్ అని అడుగుతుంటే less than 1 year అని పెట్టండి. అండ్ ఆర్ యూ ఏ స్టూడెంట్ ఆర్ న్యూలీ గ్రాడ్యుయేట్? ఎస్. వాట్ స్కూల్ ఆర్ యూ కరెంట్లీ అటెండింగ్? ఇది నార్మలే, ఇవన్నీ మీరు అప్లై చేసుకోండి. నేను జస్ట్ స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నా, ఎందుకంటే లోపలికి వెళ్ళాకనే కదా మొత్తం ఉంటుంది. శ్రీ విద్యానికేతన్ కాలేజ్. ఓకే, గ్రాడ్యుయేట్ మంత్ ఎనీథింగ్ యూ కెన్ యాడ్. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? సపోజ్ నేను MCA. వాట్ కైండ్ ఆఫ్ డిగ్రీ ఆర్ యూ గెట్టింగ్? సో ఇక్కడ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ మీ పోర్ట్ఫోలియో ప్రొఫైల్ రెండు యాడ్ చేయండి. ఇప్పుడైతే నేను యాడ్ చేయట్లేదు, మీరైతే యాడ్ చేయండి. నెక్స్ట్ గో హియర్ అండ్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ వాడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, వేర్ ఆర్ యూ ఇన్ యువర్ జాబ్ సర్చ్ అనేసి. ఫస్ట్ వన్ వచ్చేసి రెడీ టు ఇంటర్వ్యూ, ఓపెన్ టు ఆఫర్స్, క్లోజ్ టు ఆఫర్స్ అనేసి. సో నువ్వు ఫ్రెషర్గా నువ్వేం పెట్టాలి, రెడీ టు ఇంటర్వ్యూ అని పెట్టాలి. సో ఎవరైతే రెడీ టు ఇంటర్వ్యూ పెడతారో వాళ్ళది త్వరగా వెళ్తుంది, ప్రొఫైల్ విజిబుల్ అనేది స్టార్ట్అప్ కంపెనీస్కి త్వరగా ఉంటుంది, మోర్ దాన్ ఎనీ అదర్ పర్సన్స్. ఇప్పుడు మీరు కానీ ఇంటర్న్షిప్కి సెర్చ్ చేస్తున్నా, ఫుల్ టైమ్కి సెర్చ్ చేస్తున్నా, యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఎ ఫుల్ టైమ్. వాట్ ఈస్ యువర్ డిజైర్డ్ శాలరీ? సో మనం ఇండియన్స్ కాబట్టి కీప్ ఇట్ యాజ్ ఇండియా. నేను ప్రస్తుతానికి డిజైర్డ్ శాలరీ 0 పెడుతున్నా. అండ్ వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఆర్ యూ లుకింగ్ ఫర్? ఓకే, ఇక్కడైతే నేను ఫుల్ స్టాక్ ఇంజనీర్ ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కాబట్టి అదే ఉంది. వాట్ లొకేషన్ డూ యూ వాంట్ టు వర్క్ ఇన్? హైదరాబాద్. అండ్ ఐఎమ్ ఓపెన్ టు వర్కింగ్ రిమోట్లీ. ఇది కూడా మీరు పెట్టచ్చు. ఇక్కడ నో. ఇప్పుడు ఇక్కడ చూడండి, వుడ్ యూ లైక్ టు వర్క్ ఎట్ కంపెనీస్ ఆఫ్ దీస్ సైజెస్? ఇప్పుడు 1 to 10 ఎంప్లాయీస్ కంపెనీస్కి వర్క్ చేయగలవా? ఎర్లీ ఎంప్లాయీస్, మిడ్ సైజ్డ్ కంపెనీ, లార్జ్ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్కి నువ్వు వర్క్ చేయగలవా అని మాత్రమే ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఎస్. విచ్ టెక్నాలజీస్ ఆర్ యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్క్ విత్? 5 టెక్నాలజీస్ అయితే నువ్వు యాడ్ చేయొచ్చు. నేను .NET, Angular,
C Sharp, React. సో అజూర్ అయితే లేదు, DevOps. ఓకే, Express.js పెడుతున్నా. ఇలా మీరు డిఫరెంట్ గా యాడ్ చేసుకోవచ్చు. వాట్ టెక్నాలజీస్ ఆర్ యూ నాట్ విల్లింగ్ టు వర్క్ విత్ అంటే నువ్వేం పెట్టాల్సిన అవసరం లేదు. వాట్ మోటివేట్స్ యూ మోర్ అంటే సాల్వింగ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఓవర్ ద నెక్స్ట్ 5 years, what career track do you want to follow? Individual contributor. Okay. And what environment do you work better in? Role and set of responsibilities. What's most important to you in your next job? ఏది నీకు ఓకే ఇంపార్టెంట్. Opportunities to progress within the company, having a say in what I work on and how I work, having a say in the company's and or on my team direction, learn new things and develop my challenging problems to work on a diverse team. నీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఆపర్చునిటీస్ టు ప్రోగ్రెస్ విత్ ఇన్ ద కంపెనీ అండ్ ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ ఇలా డిఫరెంట్ గా యాడ్ చేస్తున్నా. ఓకే, మీకు నచ్చినది మీరు పెట్టుకోండి. ఇది పర్సన్ కి రిలేటెడ్. అండ్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ దట్ యువర్ నెక్స్ట్ జాబ్ హ్యాస్ ఎ ఫ్లెక్సిబుల్ రిమోట్ వర్క్ పాలసీ? వెరీ ఇంపార్టెంట్. హౌ ఇంపార్టెంట్ ఈజ్ దట్ యువర్ వర్క్ ఇన్ ఏ క్వైట్ ఆఫీస్? వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇందులో డిస్క్రైబ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఇన్ యువర్ నెక్స్ట్ జాబ్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు చూడండి. లుకింగ్ ఫర్ ఎ స్మాల్ టీమ్ గ్రేటర్ దెన్ 5 members, బట్ ఐ కెన్ డూ HTML CSS. వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇన్ యువర్ నెక్స్ట్ జాబ్. ఓకే, బట్ నీది నెక్స్ట్ జాబ్ కాదు కాబట్టి, ఇప్పుడే నీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నావు కాబట్టి, ఇప్పుడే నువ్వు ఫ్రెషర్ గా వచ్చావు కాబట్టి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఇది నీ అబౌట్ సెక్షన్ అన్నమాట. ఓకే, సో నీ గురించి ఒక స్మార్ట్ గా ఆలోచించి ఒక డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంతూసియాస్టిక్ ఫుల్ స్టాక్ డెవలపర్. నేను టైప్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నా. ఎంతూసియాస్టిక్ ఫుల్ స్టాక్ డెవలపర్ స్కిల్డ్ ఇన్ రియాక్ట్ జేఎస్, Node.js and MongoDB. I built several projects integrating front end and back end development. Looking to start my career with a growth oriented startup. ఓకే, ఇలా నువ్వు రాసిన తర్వాత నీ అబౌట్ సెక్షన్ ఇక్కడ రాస్తావు కదా. 1 minute, let me show you. ఇక్కడ ఫస్ట్ నువ్వు అబౌట్ రాస్తావు. ఓకే, నీ గురించి ఒక 1, 2, 3 లైన్స్ లో రాసేస్తావు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నీ స్కిల్స్ హైలైట్ చేయి. ఓకే, 300 words. ఓకే, దాన్ని బట్టి రాయి. ఓకే, 3 స్కిల్స్ అనేది హైలైట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లింక్స్ యాడ్ చేయి. ఏంటివంటే కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ షార్ట్ ఆఫ్ మినిట్. ఒక రివ్యూ చేసుకోవడానికి 1 minute ఈ లింక్ క్లిక్ చేయండి అనేసి ఒక చిన్న లైన్ పెట్టేసి గివ్ ద 3 links. ఓకే, గివ్ ద 3 links. 1 is లైవ్ ప్రాజెక్ట్ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ బిల్డింగ్ అనుకోండి. ఓకే, అది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసేసి యువర్ వీడియో ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎక్స్ప్లెయినింగ్ హౌ యూ బిల్డ్ యువర్ ప్రాజెక్ట్. ఎలా నువ్వు బిల్డ్ చేసావని ప్రాజెక్ట్ ని లైవ్ లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోర్ మాడ్యూల్స్ చెప్తూ నువ్వు ఒక వీడియో, ఒక 2 minutes వీడియో, టెస్టిమోనల్ వీడియోస్ అంటారు కదా, ఆ వీడియో పెట్టేసి నీ గిట్ లింక్ ఆల్రెడీ అక్కడ యాడ్ చేస్తాం. ఎస్, ఇక్కడ కూడా నీ గిట్ లింక్ అనేది ఒకసారి యాడ్ చేయి. ఓకే, ఈ ప్రొఫైల్ ఇలానే ఉండాలి. నీ అబౌట్ ప్రొఫైల్ ఇలా ఉన్న తర్వాత నెక్స్ట్ గివ్ ద సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ రెజ్యూమే అప్లోడ్ చేయండి. రెజ్యూమే వీడియో కావాలనుకుంటే నేను చాలా చేశాను. ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. దాన్ని బట్టి యూ కెన్ గో విత్ దట్. ఓకే, అండ్ స్కిప్ ఫర్ నౌ, నేను స్కిప్ చేసేస్తున్నా. ఓకే, ఇక్కడికి వచ్చాక నాకు ఒక చిన్న ఎర్రర్ వచ్చింది. 1 minute.
Wait a minute, I will verify. ఇప్పుడు మళ్ళీ నా ప్రొఫైల్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ యువర్ ప్రొఫైల్ కాన్ బి ఫౌండ్ బై రిక్రూటర్స్ బికాస్ ఇట్స్ మిస్సింగ్ కీ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ వెల్ ఫౌండ్ ప్రొఫైల్లో కొన్ని కనిపిస్తాయి. మీ ప్రొఫైల్, మీ రెజ్యూమే, ప్రిఫరెన్సెస్ కావాలి అనేసి. ఓకే, ఫస్ట్ మీ ఫోటో అనేది ఒక ప్రొఫెషనల్ ఫోటో ఉండాలి. ఓకే, అది ఎలా ఉండాలి అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అండ్ నీట్ అండ్ మీ ఇయర్స్ 2 years కనిపించాలి. అలా మీ ప్రొఫెషనల్ ఫోటో ఒకటి కావాలి. అండ్ యూ బేస్డ్ ఆన్ సెలెక్ట్ యువర్ ప్రైమరీ రోల్, ఎక్స్పీరియన్స్, ఓపెన్ టు ఫాలోయింగ్ రోల్స్. ఎలాంటి రోల్స్ కి నువ్వు ఓపెన్ లో ఉన్నావో ఆ రోల్స్ అనేసి ఇక్కడ నువ్వు పెట్టాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ ఇంజనీర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్. ఓకే, అండ్ ఏదైతే బయో నువ్వు అక్కడ రాసావు చూడండి, ఆ బయోని ఇక్కడ కూడా నువ్వు పెట్టాలి. ఇందాక నేను చెప్పాను కదా నీ లింక్స్ అవన్నీ. సో ఆ బయోని తీసుకొచ్చి ఇక్కడ కూడా నువ్వు మెన్షన్ చేయాలి. ఇంకా నువ్వు ఏదైనా క్రియేటివిటీగా ఉంటే ఆ బయోని కూడా యూ కెన్ యాడ్ ఇట్. ఓకే, అండ్ ఇక్కడ నీ వెబ్సైట్ లైక్ నీ పోర్ట్ఫోలియో, నీ లింక్డ్ఇన్ అండ్ గిట్ హబ్, నో నీడ్ ఆఫ్ ట్విట్టర్. ఓకే, ఈ 3 ప్రొఫైల్స్ అనేది డెఫినెట్ గా కావాలి మనకి. యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ మనకి లేదు కదా అని నువ్వు అస్సలు అనుకోవద్దు. నువ్వు కాలేజ్లో ఇంటర్న్షిప్ చేసింటావు. @internship అనేసి నీ కంపెనీ ఏదైతే ఉందో ఇంటర్న్షిప్, ఆ ఇంటర్న్షిప్ కంపెనీ నేమ్ పెట్టేసి ఏ ప్రాజెక్ట్ బిల్డ్ చేసావో దాని మీద టైటిల్ అండ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అండ్ వర్కింగ్ హియర్ అండ్ డిస్క్రిప్షన్ పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ లేదు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ లేదు, నీకు ఒక ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లైక్ ఫొరాగిలో కానీ ఎందులో అయినా నువ్వు సర్టిఫికేషన్ చేసింటే @ ఇంటర్న్షిప్ ఇన్ ఫొరాగి అనేసి నువ్వు పెట్టచ్చు. ఫొరాగి. ఓకే, అర్థమైందా? ఇలా నువ్వు యాడ్ చేసి టైటిల్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అండ్ డిస్క్రిప్షన్, ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ అండ్ దిస్ పొజిషన్ ఈజ్ యాజ్ ఓకే టెక్నికల్ పొజిషన్ అనేసి యూ కెన్ కీప్ ఇట్ యాజ్ అండ్ సేవ్ ఇట్. ఓకే, ఇలా నువ్వు సేవ్ చేసిన తర్వాత నీ ఎడ్యుకేషన్, నీ స్కిల్స్ ఎలా యాడ్ చేస్తావు? హెడ్ లైన్స్ ఇందాక చెప్పాను కదా, పైప్. సపోజ్ నువ్వు రియాక్ట్ డెవలపరే అనుకో, రియాక్ట్ జేఎస్, రియాక్ట్ నేటివ్ అని పెట్టాలి. రియాక్ట్ జేఎస్ @ ఏ కంపెనీ. సో స్కిల్స్ కాబట్టి అవసరం లేదు. రియాక్ట్ నేటివ్, ఇలా మీ స్కిల్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ బార్ సింబల్తో ఒక్కొక్కటి డివైడ్ చేస్తూ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ లైక్ దట్. ఓకే, అలా నీ స్కిల్స్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకో. లేదు ఇక్కడ నార్మల్గా ఉంది కాబట్టి యూ కెన్ యాడ్ రియాక్ట్ జేఎస్ లైక్ వైజ్. ఓకే, ఇది నార్మల్గానే ఉంది కాబట్టి యూ కెన్ నాట్ లైక్ ఇట్, నౌకరీ కాబట్టి అలానే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అచీవ్మెంట్స్ దగ్గరకు వచ్చేసేస్తే నువ్వు కాలేజ్లో హ్యాకథాన్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ సింపుల్ ప్రాజెక్ట్స్ చేసి చూపించడం కానీ చేసింటావు కదా, వాటిని నువ్వు ఇక్కడ అచీవ్మెంట్స్లో యాడ్ చేసుకో. నీ టెక్నికల్కి సంబంధించినది ఏదన్నా అచీవ్మెంట్ ఉంటే వాటిని ఇక్కడ యాడ్ చేసుకో, అంతే. అట్ వెల్ ఫౌండ్ వీఆర్ కమిటెడ్ టు అండ్ ప్రనౌన్స్, నిన్నేమని ప్రనౌన్స్ చేయాలి. ఓకే, జెండర్ ఐడెంటిటీ ఇవన్నీ నీకు నార్మలే. నీకు చెప్పాల్సింది నేను చెప్పా. ఈ అబౌట్ సెక్షన్, అచీవ్మెంట్స్ ఇవే ఇంపార్టెంట్, అంతకు మించి వేరేది ఏమీ లేదు. అండ్ రెజ్యూమే అప్లోడ్ చేయండి. అండ్ ప్రిఫరెన్సెస్ దగ్గరకు వచ్చేసేస్తే ప్రిఫరెన్సెస్ యూ కెన్ యాడ్ హియర్ కాంట్రాక్టర్, ఇంటర్న్ ఆర్ గివ్ ద చెక్ బాక్స్. ఓకే, వాట్ లొకేషన్ డూ యూ వాంట్ టు వర్క్ ఇన్, ఏ లొకేషన్కి నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావు, ఇవన్నీ కూడా ప్రిఫరెన్సెస్ మళ్ళీ ఒకసారి యాడ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు అబౌట్ సెక్షన్ అవి ఎలా యాడ్ చేయాలని చెప్పాను కదా. నెక్స్ట్ జాబ్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం జాబ్స్లో అప్లై చేద్దాం, ఒక్కొక్కటి అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ రియాక్ట్ నేటివ్ అని ఉంది కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళేసి నేను ఇప్పుడు హైదరాబాద్ పెట్టా. అండ్ నెక్స్ట్ కిందికి వెళ్ళేసేసి ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, రియాక్ట్ జేఎస్ అని పెట్టాను. అండ్ పాపులర్ హెల్త్ కేర్,
ఇలా పెట్టేసి ఇంక్లూడ్ కీవర్డ్స్, ఎక్స్క్లూడ్ కీవర్డ్స్. ఇప్పుడు నాకు సపోజ్ 1 to 10 అన్ని కంపెనీస్లో నేను అప్లై చేసుకోవచ్చు. రియాక్ట్ JS, Next.js, React Native, Frontend. ఇలా యాడ్ చేశాక యూ కెన్ యాడ్ ద వ్యూ రిజల్ట్స్. ఓకే, ఇలా వ్యూ రిజల్ట్స్ ఇవ్వగానే యూ విల్ గెట్ ద థింగ్స్. నువ్వు ఎలా అయితే ఫిల్టర్ చేస్తావో అలానే వస్తుంది. ఓకే, నువ్వు ఎంత ఫిల్టర్ చేస్తావో అంతనే. ఇప్పుడు యాక్టివ్ హైరింగ్ కంపెనీస్ అయితే మనకు కనిపిస్తాయి. ఓన్లీ యాక్టివ్ హైరింగ్స్. ఏ కంపెనీ అయితే యాక్టివ్గా హైర్ చేసుకుంటుందో దాని పొజిషన్ ఇక్కడ మీకు యాక్టివ్లీ హైరింగ్ అని ఉంటుంది. ఇప్పుడు సెల్యులార్ క్లబ్ అనే వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎవరిని? ఫౌండింగ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్. ఒక ఫుల్ స్టాక్ ఇంజనీర్ రోల్స్ కి అప్లై చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫౌండర్ ఉన్నాడు. అవునా? ఎవరి ఫౌండర్? భవ్యశ్రీ. ఓకే, భవ్యశ్రీ ఇస్ ద ఫౌండర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫౌండరే ఉన్నారు కాబట్టి ఈవిడ లింక్డ్ఇన్ లో ఏమైనా ఉన్నారేమో చూడండి. ఓకే, లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ ఓపెన్ చేసి ఒక్కసారి లింక్డ్ఇన్ ప్రొఫైల్ లోకి వెళ్ళి తనతో కనెక్ట్ అయ్యి ఒక్కసారి మీరు వెల్ ఫౌండ్ లో అప్లై చేశారు, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అండ్ ఇలా అందులో ఉన్న కనెక్షన్స్ కి నాకు కరెక్ట్ గా సరిపోతుంది అనేసి యూ కెన్ యాడ్ దట్ వన్. ఇలా మీరు జాబ్స్ కి అప్లై చేయాలి. ఓకే, వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మనకి డైరెక్ట్ గా ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ నేను జాబ్స్ లోకి వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఇన్సైట్ ఫ్యూజన్ అనలిటిక్స్ ఉంది. ఇది కూడా యాక్టివ్లీ ఓన్లీ 3 జాబ్స్ అయితే ఉన్నాయి. 6 months ఇంటర్న్షిప్ అంట. ఓకే, 5 to 7K ఇస్తారు. 1 month అన్పెయిడ్ ఇంటర్న్షిప్. ఓకే, అబౌట్ ద రోల్ CRM అండ్ ఆటోమేషన్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మీద. ఓకే, అండ్ సీనియర్ ఫుల్ స్టాక్ ఇంజనీర్. ఇప్పుడు అర్థమైందా జాబ్స్ ఎలా అప్లై చేయాలని? ఇప్పుడు దీన్ని అప్లై చేయండి. ఇక్కడికి వెళ్ళేసి అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే is your profile is up to date, click here to verify how you will appear to recruiters. ఓకే, నా ప్రొఫైల్ అప్డేట్ లో ఉందా లేదా అనేసి చూడాలి. సో నాది అప్డేట్ లో లేదు కాబట్టి నాది అప్లై చేసుకోవడానికి లేదు. బెస్ట్ వన్. సో మనము అన్ని అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనది కంప్లీట్ అవ్వాలి. అది మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ మీరు అప్డేట్ ఇవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పీపుల్ సెక్షన్ లోకి వెళ్ళండి. పీపుల్ సెక్షన్ లోకి వెళ్తే ఆ కంపెనీలో ఎవరు వర్క్ చేస్తున్నారు అనేసి మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి కంపెనీ వెబ్సైట్ ఉంటుంది, కంపెనీ సైజ్ ఉంటుంది, కంపెనీ లొకేషన్ ఉంటుంది. సో ఆ ఫౌండర్ లోకి వెళ్తే ఆ ఫౌండర్ యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది. సో డైరెక్ట్ గా ఆ ఫౌండర్ తోనే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలా మీరు అప్లై చేయాలి జాబ్స్ ఏంజలిస్ట్ లో. ఓకే, అంతకన్నా ముందు నేను చెప్పిన విధంగా మీ ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసుకోండి. ఇన్ని హైరింగ్స్ పెట్టుకొని స్టార్ట్అప్స్ లో వెల్ ఫౌండ్ ప్రొఫైల్ ఇంత మంచిగా పెట్టుకొని వై వీఆర్ వేస్టింగ్ అవర్ టైం యాజ్ ఎ ఫ్రెషర్. ఓకే, సో ఫ్రెషర్ గా ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఈ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అయిపోయాక మీకు ఎవరికైనా నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే టాప్ మేట్ లో కనెక్ట్ అవ్వండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. ఓకే, థ్యాంక్ యూ. జాబ్స్ అప్లై చేశాక మీకు ఏంటంటే అప్లైడ్ జాబ్స్ అనేసి ఇక్కడ ఉంటుంది. అప్లైడ్ జాబ్స్, అచీవ్డ్ జాబ్స్ అంటే మళ్ళీ యూ హ్యావ్ టు నో దట్ బ్లాక్డ్ అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేశారు అని అర్థం. ఓకే, ఆన్ గోయింగ్ అంటే ఇంకా షార్ట్ లిస్ట్ అవుతుంది అనేసి, షార్ట్ లిస్ట్ అయిందా లేదా అనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ద థింగ్. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్.